హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఉసిరికాయలు పచ్చడి చేస్తున్నానండి. ఈ ఉసిరికాయల పచ్చడి చాలా వెరైటీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన విధానం అది అసలు మిస్ అవ్వకూడదు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మిస్ అవ్వకండి. చక్కగా మనం దోశల్లోకి, చపాతీల్లోకి, రైస్లోకి అన్నిటిలోకి కూడా ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. మరీ చెప్తున్నాను. ఇప్పుడైతే ఉసిరికాయ పచ్చడి చేసేసుకుందాం. ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి చూసారా ఎంత బాగుందో. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. అద్భుత, అసలు మాటలు లేవు నాకు, ఇంకా చెప్పడానికి రావట్లేదు కాబట్టి నేను మాటలు చెప్పలేకపోతున్నాను. అద్భుతం అంటానికి, మహా అద్భుతం అంటానికి ఇంకా 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 పైన అనమాట. చాలా చాలా బాగుంది. ఇదిగోండి గాజు సీసాలో కూడా పెట్టేసుకున్నాను. చక్కగా దోశల్లోకి, చపాతీల్లోకి, మనం పప్పులు అవి తింటున్నప్పుడు రైస్లో వేసుకుని సైడ్ పక్కన వేసుకోవడానికి అసలు సూపర్ అండి. టేస్ట్ అయితే వేరే లెవెల్, వేరే లెవెల్ అనమాట. మీకు కావాలనుకుంటే ఈ పచ్చడి అందరూ ఎంతమంది కావాలనుకుంటారు అంతమంది తప్పకుండా కమెంట్ చేసేయండి, సరేనా? అప్పుడే నేను మీకు ఈ పచ్చడి ఎలా చేశాను ఏంటి అన్నది మీకు చూపిస్తాను, సరేనా ఫ్రెండ్స్? నేను ఎందుకు అంటున్నానంటే ఈ టేస్ట్ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. అది నేను ఎలా చేశాను ఏంటి అన్నది మీకు కంపల్సరీ మెచ్చుకుంటారనమాట. మామూలుగా మెచ్చుకోరు, అంత బాగుంది టేస్ట్ అయితే, సరేనా ఫ్రెండ్స్?